కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయటం లేదంటూ విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పు రానుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అది విద్యార్థులైనా, అది ఉపాధ్యాయులైనా, ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా, రైతు కూలీలైనా, వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తాము, 2 లక్షలు, మిగిలినటువంటి యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాము, నెలకు 4,000, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము, రైతు కూలీలను ఆదుకుంటాము, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము, ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో, ఇస్తారా ఇవ్వరా, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.